హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మ్యాథ్స్ టాపిక్లో డివిజిబిలిటీ రూల్స్ అనేది చూసాము. ఒక చిన్న నెంబర్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4, 6 అలా ఇచ్చామనుకోండి, డివిజిబుల్ అనేది అవుతుందా లేదా అంటే ఈజీగా మనం చేయగలుగుతాం. అదే ఒక పెద్ద నెంబర్ ఇచ్చి డివిజిబుల్ అవుతుందా లేదా అంటే టైం వేస్ట్ అవుతుంది కదా. అదే వాళ్ళకి డివిజిబిలిటీ రూల్ అనేది అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఈజీగా ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా అని గ్రాఫ్స్ చేసుకొని తర్వాత చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఇవన్నీ చూసాము. ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూల్ అనేది చూసుకుంటే, లాస్ట్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, వన్స్ ప్లేస్ అనేది ఉంది కదా, ఈ వన్స్ ప్లేస్ ఉన్న నెంబర్కి ఈవెన్ నెంబర్ ఉండాలి. 0 to 4, 6, 8 ఏదైనా కానీ 0, 2, 4, 6, 8 అంటే 2తో డివిజిబుల్ అయ్యే ఉంటే సరిపోతుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, లేదు 5 అట్లా ఉంటే అది డివిజిబుల్ కాదు. అదే 3 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. మనం ఇవన్నీ యాడ్ చేయాలి. 6 + 0 + 0 ఇవి యాడ్ చేస్తే 6 వచ్చింది. 3 టేబుల్లో 6 ఉందా, అట్లయితే డివిజిబుల్. 6 డివిజిబుల్ రూల్ అంటే 2ని 3ని సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఈ నెంబరే చూసుకున్నాం అనుకోండి, 2ని సాటిస్ఫై ఉందా అంటే 0 ఉంది. అదే 3ని కూడా సాటిస్ఫై అయిందా, అప్పుడు 6 కూడా సాటిస్ఫై అవుతుంది. అలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 డివిజిబిలిటీ రూల్ అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్ ఉంది కదా, ఈ రెండు ప్లేసెస్ లాస్ట్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 4. ఈ రెండు ప్లేసెస్ డివిజిబుల్ బై 4 అయితే ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ అవుతుంది. ఇక్కడ 8 ఉంది కదా, ఇది డివిజిబుల్ బై 4 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 0, 8 ఉంది కదా, ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీగా డివిజిబుల్ అవుతుంది. అదే 5 డివిజిబుల్ లేదంటే 10 డివిజిబుల్ అంటే ఇది ఈజీ. ఎట్లా అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 or 5. 0, 5 ఉంటేనే డివిజిబుల్ బై 5 అవుతుంది. లేదు మనం 8, 6, 7 అలా ఉంటే అవ్వదు. 10 డివిజిబుల్ రూల్ చూసుకుంటే కంపల్సరీగా 0నే ఉండాలి, 5 ఉన్నా కూడా కుదరదు. 8 డివిజిబిలిటీ రూల్ 4, 8 సేమ్. 4కేమో లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి, 8కేమో లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తే అది డివిజిబుల్ అయితే అయినట్టే. సేమ్ 3 టేబుల్ ఎలా అయితే సమ్ ఆఫ్ ద ఆల్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 ఎలా ఉందో, అలానే 9 డివిజిబిలిటీ రూల్ ఇవన్నీ యాడ్ చేస్తే 6 + 1 7. 7 ఒక 8 వచ్చేసి 15 అవుతుంది. 15 9 డివిజిబుల్ రూల్లో ఉంటే అప్పుడు ఇది డివిజిబుల్ బై 9 అవుతుంది. లేదు అంటే డివిజిబుల్ కాదు. 11 అయితే సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్. ఇది ఫస్ట్ ఇక్కడ ఆడ్ ప్లేస్, ఈవెన్ ప్లేస్, ఆడ్ ప్లేస్ ఈ రెండు కలిపి ఇది మైనస్ చేస్తే 0 అయినా రావాలి, లేదంటే 11 అయినా రావాలి. మీకు క్లియర్గా కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికీ ఇది డివిజిబుల్ రూల్స్ అనేది చూడండి. నెక్స్ట్ 7 డివిజిబిలిటీ రూల్ చూసుకుంటే, ఈ లాస్ట్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. అంటే 8 8 16, ఈ 16 తెచ్చుకొని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ లాస్ట్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది కదా, మళ్ళీ దాన్ని డబల్ చేసి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. అట్లా చేసుకుంటూ వెళ్తే లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 అయినా ఉండాలి, 7